ఓ బంగారం బంగారం అని ఏడ్చి సచ్చావు కదా. మా నాన్నగారు వచ్చారు, చైన్ చేయించుకొచ్చారంట తులంతోని. వెళ్ళి చైన్ తీసుకోపో వెళ్ళు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? చైన్ అడిగింది మన కోసమే కదా. నేనేమీ మీ వాళ్ళు పెట్టరు అనలేదు. టైం లోపల పెడితే బాగుంటుంది అని అన్నాను అంతే. ఎప్పుడొచ్చారు మావయ్య? బాగున్నారా? ఇంతకుముందే వచ్చాను బాబు. మీకు పెట్టాల్సిన తులం బంగారం పెట్టిపోదామని వచ్చాను. నువ్వు అమ్మాయితో అడిగించావంట కదా. అట్లేం లేదు మామ, నేనేమో అడిగించలే. తనే నా పేరు చెప్తున్నట్టుంది, తనే అడిగింది. సరే బాబు వదిలేసే. ఇదిగో చైన్ చేయించి తీసుకొచ్చాను, తీసుకోండి. అయినా ఎప్పటికున్నా పెట్టాల్సిందే కదా బాబు, అందుకే చేయించి తీసుకొచ్చాను, తీసుకో. అవును, నాన్నగారు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళిండు మామ. వస్తారులే, కూర్చో జర్సేపు. లేదు బాబు, నాకు పొలం దగ్గర చాలా పని ఉంది, నేను వచ్చేళ్ళాలని చెప్పు. ఇక నేను వెళ్ళొస్తాను. ఏంటే గంగా, ఒక్కదానివే వచ్చావు? మీ అత్త రాలేదా? రాలేదక్క. మా అత్త మా మామ ఇద్దరు ఎక్కడికో ఊరు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో నాకెందుకు చెప్తారక్క? అవునులే, అది కూడా కరెక్టే. ఏం చేయించుకోవడానికి వెళ్ళారో మీకేమైనా చెప్తారా ఏమి? అవునే, మీ అత్తకి ఏమైనా బంగారం ఉందా? ఏం లేదంటక్క. మా పెళ్ళికే 10 లక్షలు అప్పయిందని చెప్తున్నారు. నిజం ఎంతనో అబద్ధం ఎంతనో? నీకోటి చెప్తానే, నువ్వు మళ్ళీ మీ అత్తతో నా పేరు చెప్పొద్దు. ఏం చెప్పనులే అక్క, ఏందో చెప్పు. అది కాదే, మీ పెళ్ళికి నిజంగానే 10 లక్షలు అప్పయింది. కాకపోతే అందులో మీ అత్త మీకు తెలియకుండా 3 తులాల బంగారం చేయించుకుంది. ఆ బంగారం పైసల్ని మీ పెండ్లప్పులో కలిపి మొత్తం కలిసి 10 లక్షలు అప్పయింది పెళ్ళికి అని చెప్తురు. నిజంగా కాకుండా వచ్చక్క. 3 తులాల బంగారం చేయించుకుంటే ఎప్పుడైనా పేయి మీద పెట్టుకుంటుండే కదా. అబద్ధం నేను ఎందుకు చెప్తానే పిచ్చిదానా? నాతో ఎవరో అనలేదు, మీ అత్తే చెప్పింది. అప్పు వేసి మరీ బంగారం చేయించుకుందని మంది అంటారని ఎవరితో చెప్పలేదే మీ అత్త. నాకు తెలిసి ఆ 3 తులాల నానట్లే పెట్టి మీ ఆడపిల్లకి కానీ మీ ఆడపిల్ల బిడ్డకి కానీ పెట్టేటట్టుంది. నీ ఇష్టమే పిల్ల, నీ మంచి కొరకే చెప్పిన. మా తమ్మునికి అంత చెప్పరు వాళ్ళు, ఏది చూపించరు. నువ్వన్న కొద్దిగా జాగ్రత్త పడు.